హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 94. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న విషయం. ఇంతకు ముందు స్వప్నిక ఫాదర్ పేరు అమరానందని మెన్షన్ చేశాను. కానీ అనుకోకుండా ఒక 3-4 పార్ట్స్లో అమరేందర్ అని చెప్పడం జరిగింది. దాంతో ఇక నుంచి స్వప్నిక ఫాదర్ పేరు అమరేందర్ అని గమనించండి. స్వప్నిక వీజేలిద్దరూ పరవశంతో కళ్ళు మూసుకొని చెప్పలేనంత ప్రేమగా 1 by 1 లిప్స్ని మార్చి మార్చి కిస్ చేస్తూ ఊపిరి భారమవుతుంటే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ అరగంటైనా విడిపోలేనంత గాఢంగా ఆ ముద్దులో మునిగిపోతారు. ఇంతలో వీజే ఫోన్ రింగ్ అవుతుంది. తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఫోన్ రింగ్ అవటంతో అలర్ట్ అయిన విజయ్ స్వప్నికను విడవలేక విడుస్తూ, అప్పుడప్పుడు ఈ ఫోన్ కొనుక్కున్నోడిని షూట్ చేయాలనేంత కోపం వస్తుంది అని ఫోన్ తీసుకున్న విజయ్ స్క్రీన్పై సంతానం నేమ్ చూసి స్వప్నికకు సారీ చెబుతూ జస్ట్ మినిట్ అని మళ్లీ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన విజయ్, ఏంటి వర్కౌట్ అయిందా అని సీరియస్గా అడుగుతాడు. సారీ బాస్, నిన్నటి నుంచి ట్రై చేశాను, కానీ ఇప్పుడు అసలైన క్లూ దొరికింది అని చాలా ఎగ్జైట్ అవుతూ అంటాడు సంతానం. వెరీ గుడ్, ఏంటా క్లూ అని తన కోల్డ్ వాయిస్తో అడుగుతాడు విజయ్. మార్నింగ్ నేను ఒక అమ్మాయికి నా బైక్తో డాష్ ఇచ్చాను బాస్. ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని చూస్తుంటే ఒక అంబులెన్స్ డ్రైవర్ నాకు పరిచయం అయ్యాడు అని అంటాడు సంతానం. అయితే వాడి వల్ల ఏం క్లూ దొరికింది నీకు అని అసహనంగా అడుగుతాడు విజయ్. విజయ్ ఫ్రస్ట్రేషన్ని గమనించిన సంతానం, వాడికే మీరు తెలుసంట బాస్, అదే అప్పుడు మీ పైన అటాక్ జరిగిన రోజు అని అంబులెన్స్ డ్రైవర్ వెంకీతో మాట్లాడిన మ్యాటర్ మొత్తం విజయ్తో చెబుతాడు. అదంతా విన్న తర్వాత కాసేపు సైలెంట్గా ఉంటాడు విజయ్. ఇది మనకు ఫేవర్ అయ్యింది సంతానం. ఒక ప్లాన్ చేద్దాం. పటేల్ గాడు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ నుండి హేమంత్ ఫ్యామిలీని తీసుకురమ్మని ఆ డ్రైవర్కి చెప్పాడుగా, వాళ్లకు బదులుగా అక్కడికే మనల్ని తీసుకువెళ్లమని ఆ డ్రైవర్ వెంకీకి చెప్పు. అక్కడికి వెళ్ళి ఆ పటేల్ గారిని పట్టుకోవడానికి మిగతా గేమ్ నేనే హ్యాండిల్ చేస్తా అని ఆలోచిస్తూ అంటాడు విజయ్. గుడ్ ఐడియా బాస్, కానీ ఈ స్టెప్ మోస్ట్ డేంజరస్ అని నసుకుతూ అంటాడు సంతానం. ఎస్, బట్ దర్ ఇస్ నో అదర్ ఛాన్స్. మనకు వేరే దారి లేదు కదా సంతానం అని కోపంగా అంటాడు విజయ్. బా, యముడితో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఏదైనా వర్క్ డిఫికల్ట్ ఏమో అని అనడం పాపం, బాస్కి కోపం వస్తుంది అని మనసులో తనని తాను తిట్టుకున్న సంతానం, ఓకే బాస్, నేను ఆ డ్రైవర్ని వెంటబెట్టుకొని ఇంటికి రానా అని అంటాడు. ఏంటి సంతానం, నీ మైండ్ ఎక్కడుంది? ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టావా? ఇంటి వరకు రావద్దని చెప్పానుగా నీకు. ముందు నువ్వెక్కడున్నావో నీ లొకేషన్ చెప్పు అని అడుగుతున్న విజయ్ కంఠం కంగుమని మోగుతుంది. వెంటనే తను ఎక్కడున్నాడో చెబుతాడు సంతానం. ఓకే, నువ్వున్న హాస్పిటల్ నుంచి ఒక ఫర్లాంగ్ దూరం ముందుకొస్తే అక్కడొక స్లమ్ ఏరియా ఉంటుంది. నువ్వు ఆ డ్రైవర్ వెంకీతో కలిసి ఒక 15 మినిట్స్లో ఆ ఏరియా దగ్గరికి రా. ఇంతలో నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరతాను అని సీరియస్గా చెబుతాడు విజయ్. ఎస్ బాస్ అని అంటాడు సంతానం. ఫోన్ కట్ చేసిన విజయ్ బెడ్రూమ్లోకి వస్తాడు. అక్కడ ఎటో దిక్కులు చూస్తూ బెడ్పై పడుకొని రూఫ్ కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తూ కనబడుతుంది స్వప్నిక. వెంటనే వెళ్ళి ఆమె పక్కనే చోటు చేసుకుని పడుకున్న విజయ్ స్వప్నిక నడుం మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంటాడు. వాట్ హ్యాపెన్స్ స్వీట్ హార్ట్? మధ్యలో వదిలి వెళ్ళిపోయానని కోపమా? ఎందుకలా ఏదో ఆలోచిస్తున్నావు అని మెల్లిగా అడుగుతాడు విజయ్. విజయ్, టైం దగ్గర పడుతుంది, కానీ ఆ యామి ఓబిల గురించి ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు నాకు చెప్పట్లేదు. ఇప్పుడు ఆ అన్నోన్ పర్సన్ ఫోన్ చేస్తే వాడికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? మళ్ళీ అక్కబావ వాళ్ళని నువ్వు తీసుకొచ్చేశావు, అది వాడికి తెలిస్తే ఎలా అని టెన్షన్గా అడుగుతుంది స్వప్నిక. అయ్యో సీఈఓ పెళ్ళామా, ఎప్పుడూ నీ మైండ్ని బిజినెస్ గురించి ఆలోచించడమే కాదు, ఇలాంటి టాస్క్ల గురించి కూడా థింక్ చేయాలి. నీ బుర్రకు పదును పెట్టు అని చిన్నగా ఆమె తలపై ముట్టుతూ అంటాడు. అవును మరి,
ఇలాంటి గ్యాంగ్స్టర్స్ని మెయింటైన్ చేయడానికి నీలా నేనేమీ బిలీనియర్ని కాదు. ఒక సో కాల్డ్ మిడిల్ క్లాస్ అమ్మాయిని మరి అని బొంగమూతి పెడుతుంది స్వప్నిక. అయ్యో, మాటి మాటికి అలిగే నువ్వు అంత పెద్ద ఆఫీస్ని సీఈఓగా ఎలా మెయింటైన్ చేస్తున్నావే అని వెటకారమాడుతాడు విజయ్. అంటే నేను ఆఫీసులో కూడా అలుగుతాననుకుంటున్నారా? పెళ్ళాంగా మొగుడైన మీ దగ్గర అలగటం నా హక్కు, తెలీదా అని ముక్కు విరుస్తుంది స్వప్నిక. సరే, నేను బయటకెళ్ళాలి, జాగ్రత్త, రెస్ట్ తీసుకో అని లేవాలని చూస్తాడు. వెంటనే స్వప్నిక అతని నడుంపై చేయి వేసి గుండెల్లో ముఖం పెడుతుంది. అది కాదు విజయ్, ఆ అన్నోన్ అని అంటున్న ఆమెను మధ్యలోనే ఆపుతూ, ఆ అన్నోన్ గాడి పేరు పటేల్. మొన్న మీ అక్క బావం తీసుకొని వచ్చేటప్పుడు వాణ్ణక్కడ చూశాను. నిన్ను బెదిరించింది, స్వీటీని పంపించింది, మళ్ళీ ఆమెను చంపించింది, చివరకు నాపై అటాక్ చేసింది కూడా వాడే అని మెల్లిగా తన కోల్డ్ వాయిస్తో చెబుతాడు విజయ్. అవునా, ఇదంతా నీకెలా తెలుసు విజయ్ అని కంగారుగా అడుగుతుంది స్వప్నిక. ఎలా తెలుసంటే, ఫస్ట్ డే నిన్ను వాడు బ్లాక్మెయిల్ చేసిన రోజు నీ వెనకే నేనున్నాను. వాణ్ణి క్లియర్గా చూశాను. తరువాత కొన్ని రోజులకు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ నిన్ను చూసిన వాడు వెయిటర్తో నీ దగ్గరికి మెసేజ్ కూడా పంపించాడు, అవునా అని అడుగుతాడు విజయ్. కానీ ఇవన్నీ నీకెలా తెలుసు అని అడుగుతున్న ఆమెను చూస్తూ, అందుకే అమ్మాయి, ఇది వాడాలని చెబుతున్నాను అని ఆమె బుర్రని తన ఇండెక్స్ ఫింగర్తో చూపిస్తాడు విజయ్. ఎక్కడ ఆలోచించను విజయ్ అని అతని చేతిని అలాగే పట్టుకొని తన చేయిని ఆమె హార్ట్ మీద పెట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తుంది స్వప్నిక. ఇక్కడ నా మైండ్లో, ఇక్కడ నా హార్ట్లో మొత్తం నువ్వే చేరిపోయావు. ఇక ఏం చేయాలి చెప్పు? అన్నీ వదిలిపెట్టి ఇలా నీ కౌగిట్లో హాయిగా సేద తీరాలని ఉంది. కానీ కానీ అని అతన్ని హక్ చేసుకొని ఆగిపోతుంది. ఆమె మైండ్ బ్రేక్ అవుతుందా అన్నంత టెన్షన్ ఉంది. లాస్యా, పటేల్, యామియోబీలు పదే పదే గుర్తుకు రావటంతో ఆమె తట్టుకోలేకపోతుంది. ఇక ఆమెను ఎక్కువగా స్ట్రెస్ చేయడం ఇష్టం లేక, చూడు స్వీట్ హార్ట్, వాడు ఫోన్ చేస్తే అని ఆమెకు అన్ని రకాలుగా బూస్టింగ్ ఇచ్చిన విజయ్ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి దూరగా అతనికి కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్తుంది స్వప్నిక. హాయ్ అండి, సారీ ఫర్ ది ఇంట్రప్షన్. నేను కొన్ని రోజులు డైలీ అప్డేట్ ఇచ్చాను, తర్వాత డే ఆఫ్టర్ డే, మళ్ళీ ఇప్పుడు డైలీ ఇస్తూ మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. అందుకని నా షెడ్యూల్ మొత్తం చూస్తూ ఉంటే నాకు ఒకటి అర్థమైంది. ఇక నుంచి మండే టు ఫ్రైడే వరకు డైలీ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఇన్ టైంలో మీకు అప్డేట్ ఇవ్వటానికి సాటర్డే అండ్ సండే స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాను. దీనికి మీరందరూ నాకు కోఆపరేట్ చేస్తారని మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నవరసాలతో హృదయంగా మీరు మెచ్చేలా, మీకు నచ్చేలా దాదాపు 23 మినిట్స్ స్టోరీ ఇవ్వాలంటే మెదడుకు మేత పెట్టాల్సి వస్తుంది కదండి. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం ఈ ఎపిసోడ్ కథని కంటిన్యూ చేద్దాం. కాఫీ తీసుకొని వచ్చిన స్వప్నిక అక్కడ విజయ్ని చూసి ఆశ్చర్యపోతుంది. తన కబోర్డ్ నుండి సాదాసీదాగా ఉన్న నార్మల్ డ్రెస్ ఒకటి తీసి వేసుకోవడం కనబడుతుంది. అతన్ని ఆ డ్రెస్లో చూసిన స్వప్నిక, ఏంటి ఈ డ్రెస్ ఎక్కడిది? నువ్విలాంటివి కూడా వేసుకుంటావా అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక. చూడు చిట్టి తల్లి, నేను ఒక అసైన్మెంట్ గురించి బయటికి వెళ్తున్నాను. నన్ను గుర్తుపట్టకూడదని అప్పుడప్పుడు ఇలాంటివి వేసుకుంటాను అని ఐవింక్ చేస్తాడు విజయ్. ఓహో అలాగా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అవును, దీపత్తయ్య అన్నట్టు మీరసలు బిజినెస్ మ్యానా, లేక గ్యాంగ్స్టరా, లేదా సిబిఐ ఆఫీసరా? నాకు డౌట్గానే ఉంది అని అంటుంది స్వప్నిక. నువ్వు ఏదైనా అనుకో, నాకు నో ప్రాబ్లం, కానీ బీ కేర్ఫుల్. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు, అర్థమైందా అని సీరియస్ టోన్తో చెబుతాడు విజయ్. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది స్వప్నిక. ఆమె తీసుకొచ్చిన కాఫీ కొంచెం తాగి స్వప్నికకు ఇస్తాడు విజయ్. మిగిలిన కాఫీని స్వప్నిక తాగటం గమనించిన విజయ్ పెదవులు అందంగా నవ్వుతూ విచ్చుకుంటాయి. అప్పుడే తల పైకెత్తి స్వప్నికను విజయ్ అందంగా నవ్వుతూ తనని చూస్తూ కనబడతాడు. ఏంటి విజయ్ అలా చూస్తున్నావు అని సిగ్గుతో తల దించుకుంటుంది.
అతను వదిలిపెట్టిన కాఫీని తను తాగటం చూశాడని గమనించిన స్వప్నిక కళ్ళు సిగ్గుతో వాలిపోతాయి. ఆమె దగ్గరికి వెళ్లిన విజయ్ తన చూపుడు వేలితో స్వప్నిక గడ్డం పట్టుకుని ఆమె ముఖాన్ని పైకి లేపగానే ఆమె సిగ్గుతో కళ్ళు తెరవలేక మూసుకుంటుంది. వెంటనే విజయ్ ఆమె పెదవులపై గట్టిగా తన పెదవులను అద్ది దూరంగా జరుగుతాడు. కళ్ళు మూసుకున్న స్వప్నిక గాఢంగా ఊపిరి తీసుకోవడంతో ఆమె యథాందాలు కదులుతూ ఉంటాయి. తనపై ప్రేమతో ఇంతకు ముందు వరకు ఆమెను డీప్గా కిస్ చేయటం వల్ల తనని కూడా ఫీలింగ్స్ ఇబ్బంది పెడుతున్నాయని విజయ్కి అర్థమవుతుంది. వెంటనే స్వప్నికను కదుపుతాడు విజయ్. మత్తుగా కళ్ళు తెరిచిన స్వప్నిక ఎదురుగా ఆ నార్మల్ డ్రెస్లో కూడా పిచ్చ హాట్గా కనిపిస్తున్న విజయ్ని చూస్తూ, డ్రెస్ పారేస్తే సరిపోతుందా? ఆ అయ్యగారి 6.5 feet హైట్, ఫెయిరీ కలర్, పట్టుకుచ్చులా ఉన్న ఎత్తైన సిల్కీ హెయిర్, చిరుతల చురుగ్గా చూస్తున్న షార్ప్ లుక్స్, సింగంలా రాయల్ వాక్, ఎక్సర్సైజ్ చేసిన ఫుల్ జిమ్ బాడీతో చూడగానే మరీ మరీ చూడాలనిపించేంత అందంగా ఉన్నాడు అని మనసులో ఆలోచిస్తూ తనని అలా కళ్ళప్పగించి చూస్తున్న స్వప్నిక బుగ్గపై తడుతూ, ఓకే బాయ్ స్వీట్ హార్ట్ అని అంటాడు విజయ్. ఓకే బాయ్ విజయ్, నేను కూడా కావ్యని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంతకుముందే తన ఫోన్ వచ్చింది అని కబోర్డ్లో ఉన్న గన్ తీసుకొని జేబులో పెట్టుకుంటున్న విజయ్ని భయంతో గుటకలు మింగుతూ అంటుంది స్వప్నిక. ఆర్ యూ ష్యూర్? నువ్వు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న నీ ఫ్యామిలీ, మీ ఫాదర్, అక్క బావ వాళ్ళు ఇన్నేళ్లకు మీ దగ్గరికి వచ్చి ఉంటే వాళ్లతో హ్యాపీగా ఉంటావని అనుకున్నాను. నువ్విలా బయటకి వెళ్తానని అంటున్నావా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు విజయ్. అలా అడుగుతున్నప్పుడు అతని లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. స్వప్నిక సైకాలజీ విజయ్కి బాగా తెలుసు. తను చేస్తున్న పనిని అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెబుతుంది. ఇప్పుడు తన వైపు చూడకుండా అటూ ఇటూ దిక్కులు చూస్తూ చెబుతుందంటే దీని వెనుక ఇంకా ఏమైనుందా అని ఒకసారి మనసులో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హర్ మైండ్ అని అనుకున్న విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా తాను ఇంత ఇదిగా చెబుతున్నప్పుడు ఖచ్చితంగా తన మాట వింటుందని, స్వప్నికను అంత గుడ్డిగా నమ్మడమే అతని కుంభ ముంచుతుందని ఆ టైంలో విజయ్కి తెలీదు. ఆ గెస్ట్ హౌస్ నుంచి కొంత దూరం నడిచిన విజయ్ అక్కడొక క్యాబ్ బుక్ చేసుకుని 10 నిమిషాల్లో ఆ స్లమ్ ఏరియాకు కొద్ది దూరంలో దిగుతాడు. అక్కడ ఆల్రెడీ వెంకీ విత్ అంబులెన్స్తో సంతానం ఉండటం చూసిన అతను వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. విజయ్ రాయల్గా తమ దగ్గరికి రావటం చూసిన వెంకీ అతని సీరియస్ ఫేస్ చూసి పలకరించడానికే భయపడతాడు. వాట్ హ్యాపెన్ సంతానం? ఆ బేవర్స్ పటేల్ గాడి దగ్గర నుండి ఫోన్ వచ్చిందా అని కోల్డ్ వాయిస్తో అడుగుతాడు విజయ్. ఉరుము ఉరిమినట్టున్న అతని బేస్ వాయిస్కి ఉలిక్కిపడిన వెంకీ భయంతో సంతానం వైపు చూస్తాడు. లేదు బాస్, ఇంకా వాడి నుండి ఫోన్ రాలేదు అని అంటాడు సంతానం. అయితే వెంకీ, నువ్వాడికి ఫోన్ చెయ్యి అని విజయ్ వెంకీతో అంటాడు. సార్, నేను ఇంతవరకు అన్నకు ఎప్పుడు ఫోన్ చేసి అడగలేదు. అన్నే మళ్ళీ ఫోన్ చేసి విషయం చెబుతాడు అని టెన్షన్గా వణుకుతూ అంటాడు వెంకీ. నో ప్రాబ్లం వెంకీ, నేనున్నాను కదా, డోంట్ వరీ, ఫోన్ చేయవాడికి అని గట్టిగా ఆర్డర్ వేస్తాడు విజయ్. ఇక చేసేదేమీ లేక సంతానం వైపు చూస్తాడు వెంకీ. అతను కూడా ఫోన్ చేయమన్నట్టు కళ్లతో సైగ చేస్తాడు. ఇక చేసేదేమీ లేక వెంకీ పటేల్కి ఫోన్ చేస్తాడు. ఏమైందన్నా, వాళ్ళని తీసుకురమ్మంటావా? అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తున్నాను అని అంటాడు వెంకీ. చల్ సాలే, నా టెన్షన్లో నేనుంటే నీ ఫోన్ ఏంటి బే? 1 అవర్ నుంచి ఆ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరున్న నా మనుషులకు ఫోన్ చేస్తున్నాను, ఒక్కడు ఫోన్ ఎత్తడం లేదు. ఏదో జరిగింది. నేను ఒక 1 అవర్ తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అంతవరకు నాకు ఫోన్ చేసి దొబ్బకు అని అటు నుండి కోపంగా అంటాడు పటేల్. ఫోన్ కట్ చేసిన వెంకీ టెన్షన్గా విజయ్ ఇంకా సంతానం వైపు చూస్తాడు. బాస్, ఆ పటేల్ గాడికి డౌట్ వచ్చుంటుంది. వాడు 1 అవర్లో అమ్యూజ్మెంట్ పార్క్కి ఎవరినైనా పంపిస్తాడేమో. ఇప్పుడేం చేద్దాం అని టెన్షన్గా అడుగుతాడు సంతానం. ఏం లేదు, డైరెక్ట్గా వాడి బేస్ దగ్గరికి దూకేయడమే. వాడు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వాడి మనుషుల్ని పంపించి అసలు విషయం తెలుసుకునేలోపు మనం వాడి బేస్ దగ్గర ఉండాలి. వెంకీ, కమ్ ఫాస్ట్ అని అంబులెన్స్ వెనక ఎక్కి కూర్చొని సంతానం కమాన్ గెట్ ఇన్ అని పిలుస్తాడు. గుటకలు మింగుతూ సంతానం వైపు చూస్తాడు వెంకీ. వెంకీ, ఇప్పుడు మన చేతిలో ఏముండదు. బాస్ చెప్పినట్టు వినడమే మన పని.
నువ్వేం భయపడకు, చెప్పాను కదా, నీకు మంచి జాబ్ ఇప్పిస్తాడు. అలాగే నేను నీకు అమౌంట్ కూడా ఇప్పిస్తాను, పద అని వెంకీ భుజాన్ని తట్టిన సంతానం వెనకవైపు వెళ్లి అంబులెన్స్ ఎక్కి కూర్చుంటాడు. ఇక చేసేదేమీ లేక వెంకీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని అంబులెన్స్ని స్టార్ట్ చేస్తాడు. పటేల్కి అమ్యూజ్మెంట్ పార్క్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వెంటనే వాడు స్వప్నికకి ఫోన్ చేస్తాడు. అప్పుడే బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్న స్వప్నిక తన ఫోన్ స్క్రీన్ పైన ఆ అన్నోన్ గాడి నంబర్ కనిపించగానే కొంచెం టెన్షన్ పడుతుంది. అయినా విజయ్ ఇచ్చిన ధైర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది స్వప్నిక. ఏమైంది? నువ్వు తీసుకున్న టైం ఇంకో 3 గంటల్లో కంప్లీట్ అవుతుంది. నువ్వింకా ఏ విషయం చెప్పలేదేంటి అని కోపంగా అడుగుతాడు పటేల్. ఇది మరీ బాగుంది. నువ్వెక్కడ కలవాలో చెప్పకుండా నన్ను దబాయిస్తావేంటి? అయినా నేను నీ మాటలు నమ్మదలుచుకోలేదు. ముందు నువ్వు మా అక్క బావలతో మాట్లాడించు, అప్పుడే నేను నమ్ముతాను అని ధైర్యంగా అంటుంది స్వప్నిక. నిజమే, ఈ గొడవలో పడిపోయి అసలు స్వప్నికకు ఫోన్ చేయడమే మర్చిపోయిన పటేల్ ఒక్కసారి తనని తాను తిట్టుకొని తన తప్పు బయటపడకుండా, ఏయ్, నోరు బానే లేస్తుందేంటి? నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే తెలుసుగా, నిన్ను నీ మొగుణ్ణి లేపేస్తాను. మీ అక్క వాళ్ళు నా దగ్గరే ఉన్నారనడానికి మొన్నటి వీడియో సరిపోలేదా నీకు అని గట్టిగా అరుస్తాడు పటేల్. ఏయ్, నాకు నీ సంగతి తెలుసు. ఇప్పుడు నాతో నీకు అవసరం లేదు. అలాగే నేను కూడా నీకు భయపడాల్సిన అవసరం లేదు. నీకో విషయం తెలుసా? ఇప్పుడు నేను విజయ్కి విడాకులిచ్చినా మీ ప్లాన్ సక్సెస్ అవ్వదు. మా అత్తయ్య వాళ్ళు ఈ మధ్యనే నాతో కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకున్నారు. అవేంటో తెలుసా? మేమిద్దరం విడాకులు తీసుకున్నా నాకు వాళ్ల ఆస్తి నుండి మనోవర్తిగా 1 NP కూడా ఇవ్వమని నాతో సైన్ చేయించుకున్నారు. దాంతో అటువైపు గట్టిగా నవ్విన పటేల్, అది తెలిసే కదా నిన్ను వాణ్ణి లేపేయడానికి మేము స్కెచ్ వేశాం. కానీ మీకు ఈ భూమి మీద ఇంకా నూకలున్నాయి కాబట్టి మీరిద్దరూ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. నీ మొగుడు ప్రాణం కూడా మహా గట్టిదిలా ఉంది. అన్నట్టు వాడి మీద మేము అటాక్ చేసినా వాడు చావలేదు, మోండి నా కొడుకు అని కర్కశంగా అంటాడు. అంతే, భయంతో కళ్ళు పెద్దగా తెరుచుకుంటాయి. ఏంటి? ఆ మధ్య విజయ్ మీద అటాక్ చేసింది మీరా అని టెన్షన్గా అడుగుతుంది. అయితే మీ ఆయన గురించి నీకేమీ తెలియదన్నమాట. 3 ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటూ మాతో కూడా గేమ్స్ ఆడిన నీకు ఈ విషయం తెలియకపోవడం నిజంగా నవ్వొస్తుంది అని వెటకరంగా అంటాడు. ఇక తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక స్వప్నిక, స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. ఫస్ట్ మా అక్క బావతో మాట్లాడించు. ఆ తర్వాత యామియోబిలను నీకెక్కడ సరెండర్ చేయాలో ఆ అడ్రస్ చెప్పు అని చాలా సీరియస్గా అంటుంది స్వప్నిక. సరే అయితే 1 గంటలో వాళ్లతో నేను మాట్లాడిస్తాను, నువ్వు రెడీగా ఉండు అని ఫోన్ కట్ చేస్తాడు పటేల్. అక్కడున్న తన మనుషులను చూసిన పటేల్, ఒరేయ్, ఏదో తేడాగా ఉందిరా. అమ్యూజ్మెంట్ పార్క్కి కాల్ చేస్తే ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ ఫ్యాక్స్ గాడేమో నాకు ఈ పని అప్పచెప్పి వాడు న్యూయార్క్కి చెక్కేశాడు. ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో నాకర్థం కావట్లేదు. ఈ లేడీ సీఈఓ ఇక్కడ దాని అక్క బావను చూపిస్తేనే ఆ యామియోబిలను మనకు సరెండర్ చేస్తానని చాలా గట్టిగా ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఏమై ఉంటుందంటారు అని తన వాళ్లతో డిస్కస్ చేస్తాడు పటేల్. ఇంతలో ఏదో వెహికల్ వస్తున్న సౌండ్, అలాగే గన్స్ పేలుతూ బుల్లెట్ల సౌండ్ కూడా వినిపించడంతో అదిరిపోతాడు పటేల్. స్వప్నిక కావ్య పేరు చెప్పి ఎవరిని కలవడానికి వెళ్తుంది? అంటే విజయ్ నుండి దూరం అవ్వడానికి స్వప్నిక డెసిషన్ తీసుకున్నట్టేనా? విజయ్ ఇక్కడ పటేల్తో పాటు న్యూయార్క్లో ఉన్న ఫ్యాక్స్ ఇంకా డానియల్కి కూడా బుద్ధి చెబుతాడా? వీటి గురించి తెలుసుకోవడానికి తరువాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.